చెల్లించుచు ఉన్నాం. వాక్యం ద్వారా సంధించమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇర్మియా గ్రంథం ఏంటమ్మా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చదవండి. చదవండమ్మా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 21 నిమిషం అమ్మా. 23వ 22వ వచనం. ఒక నిమిషం అమ్మా, సరి చదవాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము బాగా వినండి. 23వ వచనం చదవమ్మా. యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు, జ్ఞానుడు తన జ్ఞానంను బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచు యెహోవాయని గ్రహించి చూడండి, ఈరోజు శ్రేష్టమైన మాటలు దేవుడు ఇర్మియా గ్రంథంలో నుండి మాట్లాడుతూ ఉన్నారు. మరి మన అంశం ఏమంటే, దేవునిలోనే మనము అతిశయపడాలి కదా. మన జ్ఞానమును బట్టి కాదు, మన యొక్క బలమును బట్టి కాదు, మన ధనమును బట్టి కాదు. చూడారా, ఈ సిలువ పునరుద్ధారము ఉపవాస ప్రార్థన పండుగల్లో ఆయన స్వరము చాలా నెమ్మది స్వరము, పరిశుద్ధమైన స్వరము, మాట్లాడే స్వరము. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. అంటే మన జీవితంలో ఇంతసేపు సాక్ష్యాలు విన్నాం కదా. దేవుడు అనేకులను అనేక రీతిగా వాడుకుంటూ ఉన్నాడు. మరి చూడండి, మన అతిశయము ఎవరంటే యేసు ప్రభువే. మన అతిశయము యేసు ప్రభువే. అందుకే అంటున్నాడు, ఆయన సిలువ ఎందే. మొదటి అంశం ఏమంటే, సిలువ ఎందే తప్ప మరి ఎక్కడ కూడా నాకు అతిశయము లేదు అంటున్నాడు. అంటే ఆయన సిలువ గొప్ప మార్పును కలుగజేసింది. ఎవరికి? నశించిపోతున్న మానవులకు. అందుకే అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చెను. హల్లెలూయా, చెప్పండమ్మా, హల్లెలూయా. మరి దేవుని మొదటగా మనము దేవుని ఎలా అతిశయపడాలి అంటే, ఆయన సిలువలోనే అతిశయపడాలి. అంటే సిలువను కూర్చిన వార్త, అంటే సిలువలో యేసు ప్రభు ప్రేమ ఉంది, సిలువలో యేసు ప్రభు కృప ఉంది, సిలువలో యేసు ప్రభు జ్ఞానం ఉంది. చూడండి, పేతురు యోహానులు, పేతురు ఏమంటారమ్మా యేసు ప్రభుకి? ప్రభువా, నేను నీకు అంతవరకు తోడుంటా అంటే, మతలు ఏం చేస్తాడు? దేవుడు వదిలిపెట్టి ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? అబద్ధమాడుతాడు కదా. చూడండి, అంటే దేవుణ్ణి ప్రేమించుచున్నామని చెప్తున్నాము, కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సిలువలో తప్ప మరి ఎక్కడ మనము అతిశయపడడానికి వీల్లేదు కదా. ఆయన పునరుద్ధారపు శక్తి. అందుకే అంటున్నాడు, క్రీస్తు సిలువలో అద్భుతాలు ఉన్నాయి. క్రీస్తు సిలువలో అద్భుతాలు. అందుకే అంటున్నాడు, ఆ సిలువ వేసేటప్పుడు చూడండి, ఆయన మొదటగా గెత్సెమనే తోటలో ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. అయితే ప్రియులారా, దేవుడు ఒక నిమిషంలో సిలువ కార్యాన్ని సమాప్తం చేయగలదు. ఇప్పుడు దీన్ని ఏమంటారమ్మా మనం ఆచరించడాన్ని? చెప్పండమ్మా, ఇంగ్లీష్లో ఏమంటారు? లెంట్ డేస్. వెరీ గుడ్ కదా. మరి ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? అన్యులు ఉంటున్నారు, మనము ఉంటున్నాం కదా. ఉంటాం కదా.
అయితే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, శిష్యులకు ఏం చెప్తాడమ్మా? శిష్యులకు ఏం చెప్తాడు? మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి అని అంటారా? సిలువ వేసినప్పుడు ఏమంటారు? మీరు భోజనం చేసి ప్రార్థన చేయండి. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా కదా. మరి సిలువలో మీరు 7 మాటలు ఎన్ని సంవత్సరాల నుండి ధ్యానిస్తున్నాం? ఎన్ని సంవత్సరాలు ధ్యానిస్తున్నాం? కొన్ని వేల సంవత్సరాలు అయింది కదా. అయితే ఆశ్చర్యమైన అంటే ఒక మామూలు రొటీన్ ఒక ఆచారం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. అందుకంటున్నాడు నా అతిశయము సిలువ ఎందే. అందుకంటున్నాడు సిలువను కూర్చిన వార్త నశించుచుని. 28 గ్రంథంలో చక్కగా ఉంది. ఏమంది? ఆయన మనతో ఎలా ఉంటారంటే, ఓ శూరుడా, నీ జ్ఞానమును బట్టి కాక, నీ బలమును బట్టి కాక, నీ ధనమును బట్టి కాక, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాక, దేనిని బట్టి అతిశయించాలి? ఆయన కృపను బట్టి అతిశయించాలి. అందుకంటున్నాడు భూమి మీద కృప చూపుచు, భూమి మీద కృప చూపుచు బ్రతుకుచున్న దేవుని నామమును బట్టే, యేసు నామమును బట్టే అతిశయించాలి. చూడండి, మరి ఇప్పుడు ఇదేం టైం అమ్మా? ఎగ్జామ్స్ టైం కదా. పిల్లలంతా బాగా చక్కగా చదువుకొని కొంతమంది ర్యాంకులు, కొంతమంది ఎన్నో రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే వాని అతిశయము ఈలోక జ్ఞానమందు కాక, ఈలోక జ్ఞానమందు కాక మరి దేని ఏంటంటాడు? దేని ఎందు? దేవుని ఎందే అతిశయించాలి కదా. దేవుడు మరి ఇర్మియాతో ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట కూడా అంటాడు ఇక్కడ 10వ అధ్యాయంలోమ్మా, 10వ అధ్యాయం తర్వాత ఒక నిమిషం. ఇక్కడ ఏమంటాడమ్మా? గ్రహించి తర్వాత తెలుసుకొనడం బట్టియే అతిశయింపవలెను. తర్వాత 10వ అధ్యాయం చదవండి, 1వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చిన సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు, అయితే మీరు వాటికి భయపడకుడి. ఇప్పుడు ఎవరెవరు అతిశయపడుతున్నారు? ప్రపంచంలో 2 దేశాలు కొట్లాడుతున్నాయి లేదా? మీరు టీవీ చూస్తారా? ఇజ్రాయెల్ దేశము, ఇరాన్ దేశం. ఎవరు బలవంతులు? కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నా, చెప్పాలి. ఎవరు బలవంతులు? ఎందుకు బలవంతులు? ఎవరు? ఏ దేవుడు నాడు? ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి విడిపించిన దేవుడు ఆ దేశం పక్షంలో ఉన్నాడు. అయితే మనమంతా ఏం చేయాలంటే ఆ యుద్ధము ఆపు ప్రభు అని మనం దేవునికి మొదలుపెట్టాలి. ఎందుకంటే యుద్ధంలో ఎవరు చనిపోతున్నారమ్మా? ఎవరు చనిపోతున్నారు? వారు అన్యులైనా ఎవరైనా కూడా మామూలు మనుషులు చనిపోతున్నారు. ఆలోచించండి, దేవుడు ప్రాణం పెట్టింది రక్షించడానికే తప్ప చంపడానికి కాదు. ఆయన ఏమంటాడు? భూమి మీద నేను సమాధానమునే తీసుకొని వచ్చాను కానీ ఖడ్గాన్ని తీసుకొని రాను. ఖడ్గా ఎంతసేపు అమ్మ యేసు ప్రభుకి దేవుడికి ఇదంతా నాశనం చేయడం? ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అంతే కదా. అందుకే అంటున్నాడు, ఓ దేశమా, నీవు నీ గుర్రములను బట్టి, నీకున్న సంపదను బట్టి ఎంతో మంది మరి చనిపోతున్నారు. ఇప్పుడు మీకంతా ఒక భయం ఉంటుంది కదా లేడీస్కి. ఏం భయం అమ్మా? ఎవరైనా చెప్పాలా? చెప్తారు. మీకేం కొరత వస్తుంది? గట్టిగా పని ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వద్దులే సార్, మేము ఇది ఇక్కడ వస్తాం ప్రార్థనకి, ఇంకో గ్యాస్ లేదు కదా. మన పెద్దలు ఆ పొయ్యి మీద వంట చేసుకొని తిన్నారు. గుర్తుందా లేదా? మరి గ్యాస్ లేకుంటే, గ్యాస్ ఉంటుంది ఎక్కడికో, కానీ నేనేమంటున్నానంటే దీనివల్ల ఏం చేస్తున్నారు? ఏదో కొరత మన జీవితంలో ఏర్పడుతుంది. అందుకంటున్నాడు నా అతిశయము యేసయ్య, నా అతిశయము యేసయ్య. ఎందుకంటే ఆయన బలవంతుడు, ఆయన శివ బలం, ఆయన
పునరుద్ధార బలం, ఆయన ఆత్మ బలం కదా. ఏమంటాడు శిష్యులతో? ఏమంటాడమ్మా? శిష్యులు పోయి ఆయన సమరయ మార్గంలో పోతూ ఉంటే, ఏం ప్రభువా ఒక్క ఆత్మ కోసం అంత దూరం అవసరమా అని అడుగుతాడు. వాళ్ళకి ఏం చెప్తాడయా, మీరు ఆహారం తెచ్చుకోండి, నేను పోయి సువార్తను ప్రకటిస్తా. చూడండి ఎందుకు అంటున్నాడు దేవుడు ఏమిటంటే, నా సిలువ ఎందే తప్ప మరేది కూడా నాకు దూరమగును కాక. హల్లెలూయా. ప్రియులారా, చదువుకుంటున్న జ్ఞానవంతుడా, యవనస్తులారా, నీ ధనమును బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు, భూమి మీద కృప చూపుచు మనల్ని రక్షించి కాపాడి విమోచించిన యేసు నామమునకే అతిశయపడాలి కదా. అందుకే అంటున్నాడు ఆయన మొదటగా మనం దేని ఎంతో అతిశయపడాలమ్మా? ఆయన సిలువ మనకు దేవుడిచ్చినందుకు అతిశయపడాలి. రెండో అంశం నేను చెప్పబోతున్నా. రెండవది, నువ్వు ఆకాశమందు ఆ చిహ్నాలకు, తర్వాత మీరు టీవీలో చూస్తున్నారు, అక్కడ బాంబులు వేస్తున్నారు, చనిపోతున్నారు. దేవుడు ఏమంటాడు? రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం, కరువులు, భూకంపాలు. ఆయన రాకడ రావాలా వద్దా? చెప్పండి. ఎంతమంది చెప్తారు? చేతులు ఎత్తండి. ఆయన రాకడ రావాలన్నారు. ఆయన రాకడ వద్దా? ఇంటి ఉంటారా? మళ్ళీ ఎందుకు సిగ్గుపడుతున్నారు? చేతులు ఎత్తండి. మీరంతా ఇంటి ఉంటారు, మేము పోతాం. నేను ఆ పిల్లలు హల్లెలూయా. నేను ఎందుకు చెప్తానంటే, ఆయన రాకడ ఇది కదా. ఆయన రాకడకు సూచనలు. క్రైస్తవుడా, నీకు నాకు దేవుడు ఏం చెప్పినాడంటే ప్రార్థన చేయాలా కదా. రెండవది, దేవుని ప్రార్థించుటలో మనం గర్వపడాలి కదా. చాలా మంది క్వశ్చన్లు అడుగుతారు, 40 రోజులు ఉపవాసం ఉన్నావు, ఏం జరిగింది మీ ఇంట్లో? మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది అలాగే ఉంది, మీ ఇంట్లో మీరు భోజనానికి కూడా మీకు ఏం లేదు. ఆయన అంటాడు, ప్రార్థనలో దేవుడు అతిశయపడ్డాడు. ఆ గెస్సెమనే తోటలో ఆయన మనం ప్రార్థన చేస్తే కనీసం ఇప్పుడు ఎండాకాలం చెప్తే కూడా రాకుంది కదా. మళ్ళీ స్తుతి చేస్తే వస్తుందేమో. నేను ఎందుకు చెప్తున్నానంటే, గెస్సెమనే తోటలో ఆయన తండ్రిని ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించు. ఆయన చెమట రక్త బిందువులుగా, అంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శరీరం అనక రక్తము కారుతూ ఉంది. ఇంత గొప్ప దేవుడు. ప్రపంచం కోసము, సృష్టి కోసము, అంటే మొదటి ఆదాము చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడమ్మా? యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు. అందుకే అంటున్నాడు, రెండవదిగా ఏమంటాడు? అయ్యా, మీరు ప్రార్థన యందు అతిశయించుడి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు రోజు? యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, చేతులు ఎత్తడం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? రైట్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. నేనేమంటున్నా, ప్రార్థన యందు ఏం చేయాలా? అతిశయపడాలా. అంటే ఏ నామంలో ప్రార్థన చేస్తున్నా? యేసు నామం. అందుకంటున్నాడు, నా ప్రార్థన, దావీదు ఏమంటారంటే 51 దావీదు కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు కదా. ఇట్లా ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా? ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలా. అందుకంటే ఎఫెసీ గ్రంథంలో కూడా ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడింది. అంటే దేవుని బిడ్డలను ఓడించే వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు, రారు కూడా. ఇది నిజం. అవతల నమ్మినా నమ్మకపోయినా. కానీ ప్రియులారా, వ్యక్తిగత ప్రార్థనలో మనం అతిశయపడాలా. కుటుంబ ప్రార్థనలో నిజంగా చెప్పండమ్మా, ఈ దినాల్లో మనకు టైం ఉందా? కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నామా? కుటుంబంతో కలిసి సిలువల గురించి ధ్యానిస్తున్నామా? ఎంతమంది ధ్యానిస్తున్నారు కుటుంబ ప్రార్థన? కుటుంబ ప్రార్థనలే మర్చిపోయాం. ప్రియులారా, ఆయన రాకడ సమీపించుచున్నది కనుక కుటుంబ ప్రార్థనలు చేయాలా, వ్యక్తిగత ప్రార్థన చేయాలా,
గెత్సెమనే తోటలో ఆ సిలువధారి రక్తము కారుతూ పాపముల కొరకు మరణించి తిరిగి లేవడానికి శ్రమను పొందుతూ హింసించబడుతూ కొరడాలతో కొట్టబడుతూ ఈసింపబడుతూ ఇవన్నీ అవసరమమ్మా దేవుడికి. ఎందుకు తెలుసా? సాతాను ఓడిపోవాలా, యేసయ్య గెలిచాలా. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా చెప్పకూడదా? ఆయన శిలువలో మనం అభిషేకపడాలా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అభిషేకపడాలా. మూడవది పరిశుద్ధాత్మ యందు మనము అభిషేకపడాలి. అందుకంటున్నాడు అపోస్తుల కార్యములలో 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఏమంటారంటే అయినను మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు యూదయలోను, చెప్పండి చదవాలని, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము చదవనమ్మా. ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు యెరూషలేములోను భూదిగంతముల వరకు నాకు సాక్షుల ఇందురని ఎవరితో చెప్పాను? ఎవరితో చెప్పానమ్మా? మనతో కూడా చెప్తున్నాడు. పిల్లరా, దేవుని పరిశుద్ధాత్మలో మనము అతిశయపడాలి. ఎక్కడంటే శూన్యుడా నీ జ్ఞానాన్ని బట్టి అతిశయపడద్దు. ఓ బలవంతుడా నీ ధనాన్ని బట్టి, నీ రాజ్యాలను బట్టి. మరి చూడండి, ఇశ్రాయేలులను దేవుడు ఎట్లా రక్షించినాడు? ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దేవుడు వాళ్ళని ఆడిన నేలపై నడిపించారు. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆడిన నేలపై ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించిన దేవుని నామమును బట్టి మనం అతిశయపడాలి కదమ్మా. అందుకంటున్నాడు, ఏమంటాడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, దేవా నీ సిలువ యందే తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. పాటలు వాడతాం కదా, సిలువను చూచుకొలది శిల సమానమైన నా మనస్సు, సిలువ యందే ముక్తి, సిలువ యందే రక్షణ, సిలువ యందే పరలోక రాజ్యం కదా. ఆ సిలువను చూచుకొలది, సిలువలో ఎవరున్నారమ్మా? యేసు ప్రభు ఉన్నారు కదా. ఆయన సిలువ భారాన్ని మోస్తున్నప్పుడు మన కుటుంబ భారాన్ని కొన్నిసార్లు మనం మోయలేం. ఆర్థికంతో, అనారోగ్యంతో కదా, ఎక్కువ ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎందుకు ప్రభువా నన్ను మర్చిపోయావా అని అడుగుతాం. అడుగుతామా లేదా? అయితే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఒక మహారాజులాగా వచ్చాడు కదమ్మా. వచ్చాడా లేదా? అద్భుతాలు చేశాడా? ఆశ్చర్యకార్యాలు చేశాడా? 5 రొట్టెలు 2 చేపలు అందరికి పంచాడా? మరి అంత గొప్ప దేవుడు ఏమంటాడంటే పరిశుద్ధాత్మలో మనము ఆనందించాల కదా. దేవుడు ఆత్మ గనుక ఏమంటాడు? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ జ్ఞానముతోనూ అంటే ఆయన ఆరాధనలో కూడా నువ్వు అతిశయపడాలా. ఆదివారం ఒక్కసారి సంఘానికి రావడానికి మనం క్రమంగా వస్తున్నామా? 11:30 నుంచి వాళ్ళు పాటలు పాడినారు, వస్తున్నామా? అదే మీరు ఎక్కడైనా మ్యారేజ్ ఉందనుకో, మీటింగ్ ఉందనుకో, 3 గంటల ముందు పోతాం. మరి దేవుని మందిరానికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నాం? ఆయన మందిరము. అందుకే అంటున్నాడు ఆత్మలో నువ్వు అతిశయపడాలా, పరలోకమందున్న దేవుడి జ్ఞానమందు అతిశయపడాలి. అందుకే అంటున్నాడు 4వది ఆయనను ఆరాధించుటలో మనము అతిశయపడాలా కదా. మన దేవుడే మనకు అతిశయం కదా. ఆ శిలువ రక్తములో రక్త ప్రోక్షణం, పాప వినాశనం. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఎవరైనా చెప్తారా? 20 days. ఎన్ని రోజులు అయినాయమ్మా? చెప్పండమ్మా, ఎన్ని రోజులు అయినాయి? ఏం కాదు, తప్పుంటే నేను చెప్తాం మళ్ళా. ఇప్పటికీ ఈ రోజు వద్దులే. శనివారంకి ఎన్ని రోజులు అయినాయి? ఎంతమ్మా? 19. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా. పల్లెటూరులో కొద్దిగా లేట్ స్టార్ట్ చేస్తారు, టౌన్లో ముందే స్టార్ట్ చేస్తారు. అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో మంచి మాట ఉంది, ఆకాశమందు చూసే
ఆ దాంట్లో అంటే బాంబులు పడతాయి, మనుషులు చనిపోతారు, పిల్లలు చనిపోతారు, వృద్ధులు చనిపోతారు, పెద్దలు చనిపోతారు. అయితే కింద వచనంలో ఏముంది? మీరు భయపడకూడి. గట్టిగా చెప్పకుండా మన కన్నులో కూడా పడవచ్చు, ఆశ్చర్యపడాల్సిన పనిలే, పడవచ్చు అంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఒకసారి యుద్ధం మొదలు పెడితే మళ్ళీ వాళ్ళు రాజుకి రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనమంతా యేసు ప్రభుని ఏమడగాలంటే, తండ్రి ఎంతో మంది మా బిడ్డలు దుబాయ్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇజ్రాయెల్ దేశంలో ఉండొచ్చు, నాయన ఈ యుద్ధాన్ని మీరు ఆపండి తండ్రి అని ఆయనకు మనము ప్రార్థన చేయాల. అందుకే అంటున్నాడు, నా అతిశయము యేసయ్యే. దావీదు దేని యందు అతిశయపడ్డాడు? ఆయనను ఆరాధించుటలో అతిశయపడ్డాడు. తర్వాత మోషే భక్తుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఏమన్నారమ్మా? కొంతమంది ఏమన్నారు? ఎందుకయ్యా ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తా ఉంటే, అక్కడ దేవుడు అద్భుతాలు చేశాడు. వాళ్ళకు నీటిని అనుగ్రహించాడు, భోజనాన్ని అనుగ్రహించాడు, అన్ని అనుగ్రహించాడు. అందుకే అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా. గట్టిగా చెప్పగలుగుతాం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే. మీ ఇంట్లో అద్భుతాలు జరగాలంటే మీరు ఎలా ఉండాలా? ఇప్పుడు ఒక అక్క చెప్పింది, కన్నింటి సాక్ష్యం. వాళ్ళ పిల్లలు నీటిలో పోతూ ఉంటే మరి వాళ్ళ బంధువు దేవుని వాక్యం, ఎట్లా వాక్యం అంటే ఆయన వాక్యము సజీవమైన వాక్యం కదా. దండలు బద్దలు చేయి శుద్ధ వంటిది కాదా నీ వాక్యము. అందుకే అంటున్నాడు, ఆ యోహాను సువార్తలో ఏమంటారమ్మా? ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. ఇవన్నీ మళ్ళీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించాలి. కృపా సత్య సంపూర్ణుడుగా ఇక్కడ మన మధ్యలో నివసించుచున్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే, నువ్వు కన్నీరు కారిస్తే నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు కదా. మార్చి ఇంతసేపు ఆయన పాట పాడినాడు. ఏం పాట పాడినాడు? రాజా జగమెరిగిన నా యేసు రాజా కదా. మనం విడిపోతామా? మరణం తర్వాత కూడా ప్రభు రాజ్యంలోనే ఉండాలా. అదే దేవుడు. అందుకంటున్నాడు, నా యందు అతిశయం ఏమీ లేదు ప్రభా. నేను గర్వపడడానికి నాకున్న బలమును బట్టి, నాకున్న జ్ఞానం బట్టి కాదు, దేవుడి కృపను బట్టి మనము అతిశయపడాలా. తర్వాత ఇంకొక మాట అంటాడు, ఇంకో మాట అంటాడు. ఏ మాట అంటాడు? దేవుని ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నామా? మనం ఎన్ని నేర్చుకున్నాం చెప్పండి ఒక్కొక్కటి. ప్రార్థన, పరిశుద్ధాత్మ, ఆరాధన కదా. మరి మనము ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము దేనిని గురించి అతిశయపడుచున్నామో ఈ భూలోకంలో మనము ఎక్కువ రోజులు ఉండం. ఆయన చిత్తం ఉన్నంత వరకే ఇక్కడ ఉంటాం. అందుకంటున్నాడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు కదా. ఆరాధనకు యోగ్యుడు. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా గడ్డి తిన్నాడు చెప్పండి, అతిశయపడి గర్వపడి. గట్టి చెప్పాలా? గట్టిగా చెప్పలు కొడదాం, అక్కడికి గట్టిగా చెప్పలు కొడదాం. ఏమి ఇచ్చినాడు దేవుడు? దేవుడి దగ్గర పోయి దేవుడి దగ్గర ఏమి ఇచ్చినాడు? గర్వపడ్డాడు. ఏమైందమ్మా? అందుకే అంటున్నాడు, అహంకారము వెంబడి ఏమొస్తుందంట? సామెతల గ్రంథంలో అవమానము. ఆలోచించాలా? అందుకే దేవుడి విషయంలో గర్వపడద్దు. యేసయ్యా ఈరోజు బ్రతుకుతున్నామా, పనికిపోతున్నామా, చదువుకుంటున్నామా, తర్వాత దేవుని ఆరాధిస్తున్నామా, దేవుణ్ణే నువ్వు చూడాలా, సిలువనే నువ్వు చూడాలా, సిలువనే చూడాలి. అందుకే అంటున్నాడు, ఆయన సిలువలో శక్తి ఉంది, ఆయన సిలువలో శక్తి ఉంది. అందుకే అంటున్నాడు, పునరుద్ధారము నేనే, జీవము నేనే, జీవము నేనే. ఇంకేమంటాడు? నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. జాగ్రత్త, నీ జీవితం నా జీవితం. చూడండమ్మా, 200 గ్రామాలు తిరిగా 5 సంవత్సరాలు.
ఇప్పుడు తిరిగితే 250 60 గట్టిగా చెప్పకూడదా? ఎంత గొప్ప దేవుడు కదా. అందరూ అంటున్నారు ఈ నెల ఎట్లా సాధ్యం అంటే యేసయ్యకు సమస్తము సాధ్యం. పేతురు ఏమంటాడు? అయ్యా ఏమంటాడు మత్తయి సువార్తలో? నేను సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే ఏమొస్తుందమ్మా? ఇక ముందు చెప్పాలా? నిద్రవంతులు కొంతమంది గట్టి చెప్పండి హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదాలు వస్తాయి కదా. నువ్వు భూమి మీద చూడు, కరెక్ట్గా ఆయన వెంబడించు, నీ పిల్లలను దీవిస్తాడు. నీకుంటే సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. అందుకే అంటున్నాడు దేవా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కదా. అద్భుతాలు అందరూ చేస్తారు, అన్యులు చేస్తారు, మనం చేస్తాం. కానీ యేసయ్య అద్భుతం ఎట్లుంటదంటే, ఒకసారి అద్భుతం నీ ఇంట్లో జరిగిందంటే తరతరాలు నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు ఉపవాస ప్రార్థనలో అతిశయము మనము పడకూడదు. ఏమంటాడు? రహస్యమందు చూచుచున్న తండ్రికి మొరపెట్టు. మత్తయి సువార్తలో అంటాడు లేదా? అందుకే అంటున్నాడు నీ ఉపవాస ప్రార్థన ఫలించాలి అంటే దేవునితో నువ్వు సహవాసం కలిగి జీవించాలి. అందుకే అంటున్నాడు ఆ వాక్యము, నాకు ఈ మాట చాలా ఇష్టం, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో అంటే దేవుడు వాక్యం, దేవుడు బలం, దేవుడు కృప. అందుకే అంటున్నాడు దేవా నీ సన్నిధిలో ఏముంటుందమ్మా? ఆరోగ్యం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, కృప ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది, దేవుని మాటలు ఉంటాయా ఉండవా? అందుకే అంటున్నాడు 19 సంవత్సరాల్లో నేను రక్షించబడిన సిసి సంఘంలో చిన్నప్పుడే ఈ గూడూరు ప్రాంతంలో బస్ స్టాండ్ లో మైక్ పట్టుకొని వాక్యం చెప్పారు వీధి ప్రసంగాల్లో. 19 సంవత్సరాలు గూడూరుకి చాలా మంచి ఆశ ఉంది నాకు. ఎందుకంటే చాలా సార్లు వచ్చాను గూడూరు, రాత్రి పగలు ఇక్కడ ప్రార్థన చేసిన అనుభవం కూడా నాకు ఉంది. అందుకే అంటున్నాడు ఆయన, అందుకే సిలువలేందే తప్ప మరి దేని ఎందుకు కూడా నాకు అతిశయపడకూడదు. అమ్మా నీ డబ్బును బట్టి గర్వపడదు, నీ పొలాలను బట్టి, నీ ఇల్లును బట్టి, దేవుని బట్టి కూడా నువ్వు అతిశయపడదు. అది ఇచ్చిన దేవుని బట్టి నేను స్తుతించాలా. ఎంతసేపు నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుకు ప్రార్థన చేస్తున్నావు? ఆలోచించు. ప్రార్థన చేస్తున్నారా? దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు చేయమన్నా లేదా? చేయాలి, మన బాధ్యతే. క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. అందుకే అంటున్నాడు నా అతిశయము నాకు దూరకగునుగాక. నేను కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటా, సేవలో తిరుగుతున్నప్పుడు కరుణకు నా దగ్గరికి రానియొద్దు ప్రభువా, నేను ఎప్పుడు నీ పాదాలు పట్టుకొని నేను కింది నీతోనే మనకు చాలనైనా. కాబట్టి ప్రియులారా ఆలోచిస్తాం, దేవుని నామములో అద్భుతాలు ఉన్నాయి కదా. అద్భుతాలు ఉన్నాయి కదా. ఎర్ర సముద్రం పాలు చేశా, ఎరుకో గోడలు కూల్చేశా. మరి మన గోడలు ఎందుకు కూలిపోతున్నాయి? మన పాపం పట్టుగా. యెషయా గ్రంథంలో అంటాడు మీ పాపములు, మీ దోషములు అడ్డుగా వస్తున్నాయి కాబట్టి నేను మీ ప్రార్థన వినడం. అందుకే అంటాడు వారు పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వారి హృదయము బహు దూరంగా ఉంది. ఆలోచించండి, దేవునితో రక్షణ పొందినామన్న పేరుంది కానీ ప్రభుతో మన సహవాసం ఉందా లేదా? నేను చాలా ఆలోచిస్తుంటా. అందుకే అంటున్నాడు రక్షణ లేకపోతే, పెళ్లి వస్త్రం నీ దగ్గర లేకపోతే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. ప్రియులారా నీ యవనస్తుల కోసం ప్రార్థన చేయి, నీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయి, నీ పెద్దల కోసం ప్రార్థన చేయి. ఇంకా ఎక్కడ ఎవరు మారు మనసు పొందకుంటే వాళ్ళందరి కోసం ప్రార్థన ఎందు అతిశయపడాలి అని ఆత్మదేవుడు మిమ్మల్ని సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పడం. అందుకే నా అతిశయము నీవే, నా అతిశయము నీవే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరు లేచినవాడు, మనం ఒక చిన్న పాట పాడుకొని నేను ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ఒక 3 నిమిషాలు మాట్లాడుతాను.
మన అతిశయం దేవుడు, ఆయన జ్యోతిర్మయుడు. ఎవరైనా కొందరు ఆయన జ్యోతిర్మయుడైన దేవుడు అన్నారు. నా అతిశయం నీవే ప్రభా. అందరూ కూడా ఆలోచిస్తాం, దేవా ఎందుకు తీసుకొచ్చావు? ఇర్మియా గ్రంథంలో శూన్య